वागर्धविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు. ఆ ప్రకృతి పురుషులైన ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించుకుంటూ శివపార్వతుల అద్వైత స్వరూపం గురించి, శివరాత్రి వైభవం గురించి, ఈరోజు జాగరణ ఉపవాసం యొక్క విశిష్టత గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఉన్న పురాణ ఐశిష్యం, పురాణ గాథలు, మరిన్ని వివరాలని ఈ ప్రవచనంలో మనం స్మరించుకుందాం. శివరాత్రి అంటారు, శివుడు యొక్క రాత్రి అంటారు. ఏమిటయ్యా దీని యొక్క విశేషం? అన్ని రాత్రుల్లాగానే ఈ రాత్రి కూడా ఉంది కదా, దీనికి విశేషం ఏమిటయ్యా అంటే, మనలో ఉన్న అజ్ఞాన పొరలు తొలగి వెలుగు జ్యోతికమవుతుంది అంట ఈరోజు రాత్రి. ఆ విధమైన పద్ధతుల్ని అనుసరించి ఆ శివుణ్ణి కానీ కొలిస్తే మనలో ఉన్న చీకటి త్వరలు అనేవి మొత్తం కూడా తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు మనకి సిద్ధిస్తుంది అంటారు. అందుకే శివరాత్రిని శివరాత్రి అంటారు. శివుడు అంటే శూన్యం అని, అంటే శూన్యంలో ఉన్న వెలుగుని మనం దర్శించుకోవడానికి, ఆ జ్ఞానం అనే సాధనాన్ని పొందాలి అంటే ఈ ఉపవాస జాగరణ దీక్షతోటి ఆ స్వామి సన్నిధానానికి చేరాలి అంటారు. అదే ఈ శివరాత్రి యొక్క వైశిష్యం. ఇక శివరాత్రి విశిష్టత గురించి మనం చెప్పుకుంటూ పోతే, పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం కానీ మనం చూసుకుంటే ప్రతి పండగని తిథులని నక్షత్రాలని అనుసరించి నిర్ణయించారు. ఆ ప్రకారంగా చూసుకుంటే కృష్ణపక్షంలో ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని, ప్రతి మాసంలో వచ్చే ఈ తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా ఉపవాస వ్రతములు అనేవి ఆచరిస్తూ ఆ శివుడిని కొలుస్తూ ఉంటారు. సూర్యాస్త సమయమునకు పరమందు 6 గడియలని ప్రదోష కాలము అంటారు. ఆ విధంగా సంవత్సరానికి ఒకమారు మాత్రం మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజుని మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది అని ధర్మసింధు గ్రంథం చెబుతూ ఉంది. శాస్త్ర గ్రంథాలు కూడా ఈ విధంగానే తెలుపుతూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడే శివరాత్రి జరుపుకోవాలని నిర్ణయించటమైనది. ఉన్న అజ్ఞాన తిమిరాన్ని తొలగించి, ఆ చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతిస్వరూపాన్ని వెలిగించే స్వరూపమే ఆ శివస్వరూపంగా భావిస్తూ ఉంటాం. అటువంటి శివుడి యొక్క జ్యోతిస్వరూపాన్ని లింగోద్భవంగా చూపించిన రోజు ఈ శివరాత్రి పర్వదినంగా చెబుతూ ఉంటారు. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా పెరిగి వారిరువురు ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారంట. ఆ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరిందంట. ఈ విధంగా జరిగి సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ విష్ణువులు ఉద్భవించిన తర్వాత వారిలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకన్నా నువ్వు ఏ విధంగా గొప్పవాడివో చెప్పవయ్యా అని చెప్పి ఇద్దరు కూడా వాదులాడుకున్నారంట. నేను ముందు పుట్టాను, నా నుంచే నువ్వు వచ్చావు కనుక నేనే గొప్ప అన్నాడంట విష్ణువు. లేదు, నేను తపస్వరూపంలో మొత్తం జ్ఞానాన్ని సంపాదించాను, చతుర్వేదాలని పఠించాను కనుక నీకన్నా నేనే గొప్పవాడిని, నిన్ను సృష్టించగలను అన్నాడంట. నువ్వు సృష్టించిన ప్రాణికి ప్రాణం పోసేది నేనే గొప్పవాడిని అన్నాడంట విష్ణువు. సరే, ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందా అని వాదులాడిన తర్వాత వాళ్ళు ఎంతకీ సయోధ్యకి రాలేదంట. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదంట. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడంట. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని
విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడంట. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడంట. చూశారండి, అంతటి మహాపురుషులైన విష్ణువు బ్రహ్మకే తప్పలేదు ఈ అజ్ఞాన తిమిరం అనేది. దాన్నన్నిటినీ పటావంచలు చేస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని అందించడానికి ఆ పరమేశ్వరుడే జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిచాడంట. వాళ్ళు ఇంతసేపటికి ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. అటువంటి వాళ్ళ ముందు ఒక జ్యోతిర్లింగ స్వరూపం అనేది కనిపిస్తుంది. అది ఎంత చూసినా కూడా దాని ఆది అంతాలనేది ఎక్కడా కనిపించట్లేదంట. అటువంటి జ్యోతిస్వరూపమైన లింగ రూపాన్ని చూసిన వాళ్ళు సరే, నీళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళమో తెలుసుకోవాలంటే దీని ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారంట. అలాగైతే నువ్వు ఒకవైపు వెతుకు, నేను ఒకవైపు వెతుకుతా అని చెప్పేసి విష్ణువు వరాహ వాహనం ఎక్కి కిందకి వెళ్ళాడంట. అడుగు భాగాన్ని చూస్తాను అని. బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఆకాశం వైపు బయలుదేరాడంట. ఆ శివుడు యొక్క ఆది అంతం ఎక్కడుందో తెలుసుకుందామని. వీరిద్దరూ ఎంతో ప్రయత్నించినా లింగం యొక్క మొదలు చివరు ఏదా అని తెలియక వెతుకుతూ అలసిపోయారంట. చివరికి ఇక లాభం లేదనుకున్న ఇద్దరు కలిసి శివుని వద్దకి చేరుకొని, మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగా శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదంలో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికే నేను ఈ లింగాకారం అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపం వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులకి శివుడు ఆధిక్యతని గ్రహించి పూజించి కీర్తిస్తారంట. ఆ రోజు నుంచి ఆ లింగోద్భవ రూపం ఎప్పుడైతే అవతరించిందో ఆ రోజుని మహాశివరాత్రి అయినదని పురాణ కథనం చెప్తూ ఉన్నది. చూసారా అండి, ఆ బ్రహ్మ విష్ణువులు ఇరువురు కూడా నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని చెప్పి అహంతో ఇద్దరు కూడా పోట్లాడుకున్నారంట. మరి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అంటే ఎవరైనా చెప్పగలరండి? అటువంటి వాళ్ళకే అహం ఎక్కువైతే ఏం జరుగుతుంది? అది ప్రళయం కదండి. అది నివారించడానికై వాళ్ళకి జ్ఞానం నేత్రం తెరుచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఒక మహాలింగంగా వెలిచాడంట. ఆ లింగానికి ఆది అంతం అనేది ఎంత వెతికినా దొరకనంతగా ఉందంట. అది ఎక్కడ ప్రారంభమైనది, ఎక్కడ సమాప్తించింది అనేది ఎవ్వరికీ కూడా తెలియదంట. అటువంటి జ్యోతిర్లింగ స్వరూపం అవతరించిన రోజునే ఆ రాత్రి అంటే ఆ శూన్యంలో వారు ఎంత వెతికి ప్రయత్నించినా కూడా దాని ఆది అంతాలనేది తెలుసుకోలేకపోయారంట. అటువంటి స్వరూపాన్ని దర్శించిన రోజుని, వాళ్ళకి జ్ఞానాన్ని అందించిన రోజుని గుర్తుగా ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు అని చెబుతారు. ఆ శివుని యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళై ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆ రోజు శివుణ్ణి పూజించారంట. ఆ ప్రకారంగా అప్పటి నుంచి కూడా ప్రతి మహాశివరాత్రి రోజు ప్రదోష కాలంలో శివుని జ్యోతిర్లింగ రూపాన్ని పూజిస్తూ శివార్చన చేయటం, లింగార్చన చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి ఒక పురాణ కథనం ప్రకారం తెలుస్తూ ఉన్నది. శివుడంటే ఎవరండి? ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి వికృతుల యొక్క సమ్మేళనమే శివుడు. ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రకృతి పురుషులంట. ఈరోజు మనం ఉన్నాము అంటే దానంతటికీ కారణం ఆ జగత్పతులే అంటారు. వారే లేకుంటే మనమే లేము. ఈ సృష్టికి మూల కారణమే పార్వతీ పరమేశ్వరులు. అటువంటి మహాశివుడి యొక్క నిజరూప దర్శనం చేసుకున్న రోజుగా ఈ మహాశివరాత్రి ప్రదోషకాలాన్ని జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆ శివుణ్ణి చేరాలి అంటే ఆ శివుణ్ణి మనం స్మరించుకొని ఆయన అనుగ్రహం పొందాలి అంటే ముందుగా మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవాలంట. అప్పుడే ఆయన జ్యోతిస్వరూపం మనకి దర్శనం అవుతుంది అంటారు. మరి అది ఏ విధంగా దర్శనం అవుతుంది అండి అంటే, ఇంతటి అహంతో ఉన్న మనకి దేవుణ్ణి అంగీకరించి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మనలో ఉన్న అహాన్ని తొలగించుకోవాలి. ఆ అహాన్ని ఏ విధంగా తొలగించుకోగలుగుతాం? ఉపవాస దీక్ష ద్వారా అంట. ఉపవాసము అంటే
స్థిర నివాసము, ఆ దేవుని సన్నిధిలో నివాసాన్ని ఏర్పరచుకోవడం అంటే స్వామివారిని తలుస్తూ మనలోనే ఆయన్ని ఐక్యం చేసుకోవడాన్ని ఉపవాసం అంటారు. మరి అంతటి సిద్ధిని మనం పొందగలుగుతామా అంటే నిరాహారో మహేశ్వర అన్నారు. అంటే ఎటువంటి ఆహారాన్ని ముట్టకుండా ఆయన మంత్రాన్నే ఆహారంగా స్వీకరిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆ ఉపవాస ఫలితాన్ని అనేదాన్ని మనం పొందగలుగుతాము అంటారు. అదేవిధంగా జాగరణ అంటారు. జాగరణ అంటే ఏమిటండి? నిద్రపోకుండా మేలుకొని ఉండటమే కదంటే అసలైన జాగరణ అంటే నిద్ర నుంచి మేలుకొనటం కాదు, మనలో ఉన్న అజ్ఞానం నుంచి మేలుకొని ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవడాన్ని జాగరణ అంటారు పెద్దలు. మరి మనం అల్పులం కదండి, అవన్నీ మనం సాధించగలుగుతామా? అదంతా దివ్య యోగులు తపశ్శక్తి పొందిన వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. మనకి ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటే అటువంటి శక్తిని కానీ మనం పొందాలి అంటే ఈ కలికాలంలో మనకి ఉన్న సాధనం ఏమిటయ్యా అంటే ఈ శివరాత్రి రోజు ఆ శివుణ్ణి స్మరించుకుంటూ మిగిలినవన్నీ కూడా పక్కన పెట్టి ఉపవాస దీక్ష చేస్తూ రాత్రి మొత్తం కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయనని ప్రార్థిస్తూ ఉంటే మనలో ఉన్న ఆ మాలిన్యాలన్నీ తొలగి ఆ శివ సాక్షాత్కారం పొందగలిగే శక్తి మనకి కలుగుతుంది అంటారు. మరి అలా చేయాలి అంటే రోజంతా కూర్చొని ఏమీ తినకుండా ఏవో పళ్ళు పాలు తాగేసి రాత్రంతా కూర్చొని సినిమాలు చూస్తే సరిపోతుందండి అంటే సరిపోదండి. జాగరణ అంటే మీ మనస్సుని శివునిలో ఐక్యం చేసే పద్ధతిని ప్రాక్టీస్ చేయడం. అది ఎలా సాధ్యమవుతుంది అంటే శివనామస్మరణ ద్వారా. మరి మాకు మంత్రాలు రావండి, పూజలు చేయడం తెలియదండి, నమ్మకం చమకం ఇవన్నీ మేము చదవలేమండి, మరి శివుడిని ఏ విధంగా ఆరాధించాలి అంటే శివుడు భక్త సులభుడండి. ఆ శంకరుడిని బోలా శంకరుడు అంటారు. భక్తితో ఆయన్ని స్మరిస్తే చాలు కరుణిస్తాడు. ఆయనకి మంత్రాలు తపస్సులు ఇవే అవసరం లేదు. ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ జాగరణ దీక్షని కానీ చేయగలిగితే అది ఆయన యొక్క సాక్షాత్కారాన్ని మనకి లభింపజేస్తుంది అంటారు. శివపురాణం కూడా ఇదే చెబుతుందండి. ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో, ఉపవాసం ఎందుకు చేయాలంటారంటే మనలో ఉన్న వ్యామోహాలని తొలగింపజేసుకోవడానికి. రోజు కూడా మాకు అది తినాలనిపిస్తుందండి, మా జిహ్వ చాపల్యం ద్వారా ఈరోజు ఆ రుచి కావాలి ఈ రుచి కావాలి అని చెప్పేసి సగం ఆలోచనలు మనం తినే తిండి గురించి ఉంటాయి. ముందుగా దాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలండి అంటే ఈరోజు ఆహారం అనేదాన్ని ముట్టకుండా ఉంటే ఆ జిహ్వ చాపల్యం అనేదాన్ని కొంతవరకన్నా తొలగించుకోగలుగుతాం. అందుకనే శివుడి నామస్మరణ చెయ్యాలి అంటే ముందుగా ఆహారాన్ని పక్కన పెట్టండి, ఆ ఆలోచనని వదిలిపెట్టండి అని చెప్పేసి ఈ విధంగా ఉపవాసం అనేదాన్ని చెయ్యాలి అని చెప్పారు. రెండోది జాగరణ అన్నారు. జాగరణ అంటే నిద్రని కానీ మనం మనిషికి ఎక్కువగా కావాల్సింది ఏది అంటే ఏది లేకుండా ఉండగలగడు మనిషి అంటే ఏది లేకుండా ఉండలేడు మనిషి అంటే ఒకటి తిండి, నీరు, నిద్ర. ఇవి మూడు లేకుండా మనిషి ఉండలేడు అనుకుంటాం. కానీ ఈ మూడింటిని కూడా వదిలి భక్తినే మొత్తానికన్నిటికంటే ముఖ్యమైనదిగా సాధనంగా ఎప్పుడైతే మనం సాధించుకోగలుగుతామో ఆ రోజే మనకి శక్తి, ఆ యొక్క శక్తి స్వరూపుడైన పరమేశ్వరుడు యొక్క దర్శనం జరుగుతుంది, ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటుంది శివపురాణం. అందువలనే అది మనం యోగులం కాదండి ఇలా స్మరిస్తే అలా శంకరుడు కనిపించడానికి. దానికి మనకి ఎంతో శక్తి కావాల్సి ఉంటుంది. ఆ శక్తి ఏ విధంగా వస్తుందయ్యా అంటే సాధన ద్వారా వస్తుంది. అంత మనం ప్రతిరోజు కూడా ఆయన కోసం తపస్సు చేసి సాధన చేసి అది పొందలేం కనుక సంవత్సరంలో ఒకరోజైనా ఈ మహాశివరాత్రి రోజు నిరాహారంగా ఉంటూ ఆ శివనామస్మరణ చేస్తూ ఈ పురాణ ప్రవచనాలు అనేవి వింటూ ఆ దేవుడి యొక్క నామస్మరణలో కానీ గడిపి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనేది తప్పగా మనకి కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అందుకనే ఉపవాస దీక్ష, జాగరణ
శివార్చన శివాభిషేకం చేయాలంట ఈరోజు. ఇవన్నీ చేస్తే ఏమిటంటే మన మనస్సు అనేది ఆ శివునిపై లగ్నమై ఉంటుంది. వేరే వ్యాపకాలేవి మనకి మనస్సులోకి రాకుండా మన మనస్సుని పూర్తిగా కూడా ఆయన మీద నిమగ్నం చేయగలుగుతాం. అందుకనే ఏం చేయమన్నారయ్యా మహాశివరాత్రి రోజంటే, మొదటిగా ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే నిరాహారం అన్నారు. ఉపవాసం అంటే శివుడి సన్నిధి మనం చేరాలి అంటే, శివుడి వాసం మనం చేయాలి అంటే ముందుగా ఏం చేయాలి? ఆహారం మీద ధ్యాస వెళ్ళకుండా ఉండాలి. రెండోది, వేరే ఇతర వ్యాపకాలేవి లేకుండా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా ఆహారాన్ని త్యజించాలి. రెండు, స్వామిని నామస్మరణ చేయాలి. స్వామి నామస్మరణ చేయాలంటే ఊకే స్వామి నామస్మరణ చేస్తూ ఉండలేరు కనుక మిమ్మల్ని ఆ శివనామస్మరణ చేసే విధంగా కంకణబద్ధుల్ని చేయటానికి శివుడికి అభిషేకం చేయమన్నారు, శివార్చన చేయమన్నారు. ఆ విధంగా చేస్తూ ఉంటే మీరు శివుడికి అర్చిస్తున్నప్పుడైనా ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయం ఉన్నది. శివార్చన ఎందుకు చేయమన్నారంటే, శివుడిని నామస్మరణ చేయమన్నారంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీరు చదవలేరు కనుక ఆ విధంగా మిమ్మల్ని ఆయన్ని తలుచుకునేటట్టు చేయాలంటే ఏం చేయాలండి? ఈరోజు శివుడిని దర్శించుకోండి అన్నారు. దర్శించుకొని ఏం చేయమన్నారు? శివుడికి అభిషేకం చేయమన్నారు. ఆ తర్వాత శివునికి అర్చన చేయమన్నారు, అంటే బిల్వార్చన చేయమన్నారు. ఎందుకు చేయమన్నారయ్యా అంటే, ఆ విధంగా అయినా పూజలో నిమగ్నం అయితే ఆయన గురించి మాత్రమే మీ ధ్యాస మల్లుతుంది, వేరే ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళదు. కనుక ఆ విధంగానైనా ఆ శివుణ్ణి తలుచుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి శివరాత్రికి శివుడికి అభిషేకం చేయమన్నారండి, శివుడికి అర్చన చేయమన్నారండి. బిల్వార్చన చేయాలంటే లింగాష్టకం చదవాలండి. లింగాష్టకం చదవాలి, నమకం చదవాలి, చమకం చదవాలి, వేద మంత్రాలు తెలియాలి. ఇవన్నీ మాకు తెలియదు కదండి అంటే, శివుడు భక్త సులభుడని చెప్పుకున్నాం కదండి. ఒకే ఒక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు, మీరు అన్ని మంత్రాల యొక్క ఫలితాన్ని, ఆ వేద శాస్త్రాల యోగాల యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్తూ ఉంటారు. అందున ఆ నామస్మరణ ఈ మహాశివరాత్రి రోజు చేస్తే అన్నిటికి కంటే ఎక్కువ పుణ్యఫలం మీకు లభిస్తుంది అంట. మాసానికి ఒక మారు 12 మాసాలు మీరు మాస శివరాత్రి రోజు చేసే పుణ్యం ఏదైతే ఉందో, ఈ ఒక్క మహాశివరాత్రి రోజు బిల్వార్చనతోటి మీరు అది సాధించగలుగుతారు అని చెప్తుంది శివపురాణం. అలా చేయాలి అంటే త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. చూశారండి, మన త్రిగుణాలు అన్నీ కూడా ఆయనకి అర్పించేసి ఆ బిల్వం ద్వారా ఆయన్ని అర్చిస్తే మనకు 3 జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలగి ఆ శివుని అనుగ్రహం ఒక్క బిల్వంతోటే సాధ్యపడుతుంది అంట. అంటే ఒకే ఒక్క బిల్వపత్రంని స్వామికి కానీ అర్పించి ఈ మహాశంకర మమ్మ కర్ణించు అని ఓం నమ శివాయ అని ఒక మంత్రార్చన ద్వారానే మీకు ఇంతటి పుణ్యఫలం లభిస్తుందంటే, సంవత్సరాల తరబడి తపస్సు చేసిన ఆ యోగులకు కూడా జరిగినటువంటి ఆ శివ సాక్షాత్కారం అనేది ఈ ఉపవాస జాగరణ బిల్వార్చన ద్వారా మనం పొందగలుగుతామంట. అందుకని రోజు కూడా శివుణ్ణి గంటల తరబడి కూర్చొని ప్రార్థించే శక్తి మనలో లేకుండా పోవచ్చు, ఆ సమయం మనకు ఉండకపోవచ్చు. కానీ ఒక్క మహాశివరాత్రి రోజు మీరు పొద్దునంతా మీ పనులన్నీ చేసుకోండి, ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ రోజు రాత్రి తప్పకుండా కూడా శివనామస్మరణ మాత్రమే చేస్తూ ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఈ శివరాత్రి రోజు ఉపవాస జాగరణ బిల్వార్చన కానీ చేస్తే ఆయన యొక్క సాక్షాత్కారమే కాదు, మీ కోటి జన్మల దారిద్రాలు పాపాలు అన్నీ తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని చెప్తుంది. అదే ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత. ఆ శివనామస్మరణ చేస్తూ ఆ శివుడిని కీర్తిస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అనేది
ప్రత్యేకంగా అందరం కూడా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. మా తరపు నుంచి మా స్పేస్ ద్వారా మేము కూడా మరిన్ని శివ పురాణ కథల గురించి చెప్పి ఆ పురాణ ప్రవచనం ద్వారా మేము పునీతులను చేయటమే కాకుండా మేము కూడా శివానుగ్రహాన్ని పొందగలిగే ప్రయత్నం చేయడానికి శివరాత్రి రోజు వరకు ఇంకొన్ని వీడియోలు అనేది చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో మా ప్రవచనమే కాకుండా ఆ శివానుగ్రహ దర్శనం కూడా, శివాభిషేకాన్ని కూడా మీరు వీక్షించే విధంగా మేము ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోలను అనేవి వీక్షించడమే కాకుండా మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకు కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళకి కూడా ఈ అనుగ్రహాన్ని పొందే సౌభాగ్యాన్ని అందించగలుగుతారని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి రోజు ఏ విధంగా పూజించాలండి, ఏమేమి చేయాలి అంటే, మహాశివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలంట. గుమ్మాలకి తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలంట. లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించుకొని, ముఖ్యంగా బిల్వార్చన అన్నాం కదండి, ఆ మారేడు దళాలని, బిల్వపత్రాలని, తుమ్మి పూలను, గోగు పూలను, తెల్లని పచ్చని పూలతో శివనామాల్ని కానీ పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరిస్తూ పూజించుకోవాలంట. మీకు వీటిల్లో ఏది దొరుకుకున్నా ఆ బిల్వపత్రాన్ని, మారేడు దళాలని తప్పకుండా తీసుకొచ్చి స్వామికి అర్పించి ఈ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తే ఆ పుణ్యం మీకు లభిస్తుంది. లేదండి మా ఇంట్లో శివలింగం లేదండి, ఇవన్నీ మేము చేసుకోలేమండి అంటే, సరేనండి, మీకు చేతనైనంతలో ఆయన్ని స్మరించుకోండి. దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయంలో దర్శించుకొని ఆ స్వామికి యొక్క అభిషేక కైంకర్యాలు అనేవి వీక్షించి ఆ పుణ్యఫలాన్ని అనేది పొందే అవకాశాన్ని పొందండి. మీరు ఇంట్లోనే శివుడికి కూర్చొని అభిషేకం అర్చన చేయాల్సిన అవసరం లేదు. మీకు చేతనైతే దగ్గరలో ఉన్న ఒక శివాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి జరుగుతున్న కైంకర్యాలని సేవించండి. కంటి చూపుతోటి ఆయన్ని దర్శించుకున్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అన్నీ మేమే చేయాలి అంటే అందరూ చేయలేరు కనుక ఈ విధంగా కూడా స్వామిని అర్చించుకోవచ్చు. మరొక మాట ఏమిటంటే, ఎందరో భక్తులు ఏమనుకుంటారంటే, శివుడు శ్మశానవాసి కదండి, ఆ లింగాకారాన్ని మేము ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో ఎలా పూజించాలి అని చెప్పి కొంతమంది అపోహపడుతూ ఉంటారు. ఆ త్రినేత్రుడు సర్వాంతర్యామి అండి. అద్వైత స్వరూపం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా శివుడిని పూజ గదిలో పెట్టకుండా ఉండరు. శివుడు ఎవరండి, విష్ణువు ఎవరు, హరిహరులు ఇద్దరూ కూడా ఒకటే. అది తెలిసి తెలియక కొందరు శివస్వరూపమైన లింగ రూపాన్ని పూజ గదిలో పెట్టకూడదనుకుంటారు. ఇంకొందరైతే ఆ శివలింగాన్ని కానీ ఇంట్లో పెడితే నిత్యం అభిషేకం చేయాలంటండి, నిత్యం కైంకర్యాలు సమర్పించాలంట. అవన్నీ మాకు చేతగావు కదా, అందుకే శివలింగాన్ని మేము పూజ గదిలో పెట్టుకోమండి అంటూ ఉంటారు. అది ఏమీ లేదండి. అవన్నీ కూడా అన్నీ అన్నీ చేయగలిగే వాళ్ళకి, చేతగాని వాళ్ళకి ఆ శివలింగాన్ని కానీ ఆ పటాన్ని కానీ పెట్టుకొని ఆ స్వామిని నమస్కరిస్తే చాలు. భక్త సులభుడండి శంకరుడు. శంకరుడికి మీరు నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు పెట్టి ఆ మంత్రోచ్చారణ చేస్తేనే అనుగ్రహిస్తాడని లేదు. స్వామి లింగం ఎంత గొప్పదంటే, మీరు ఈ సృష్టిలో దేన్ని చూసినా, దేని ఆదిని అంతాన్ని చూసినా కూడా అన్నీ కూడా లింగాకారంలోనే ఉంటాయి. మన ఈ గ్రహాలు కానీ మనం కానీ ప్రతిదీ కూడా లింగస్వరూపమే. అది అద్వైత రూపం. అది మనకి అర్థం కాక దాన్ని ఏదో అనుకుంటాం, కానీ మీరు దేని మొనని చూసినా కూడా అది చివరికి లింగ రూపంలోనే ఉంటుంది. సృష్టికి మూలమే లింగం. అటువంటి లింగాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఎటువంటి దోషము ఉండదు. అది తెలిసి తెలియక కొంతమంది చేసిన ప్రచారం వల్ల అటువంటి ఒక నమ్మకం ఏర్పడింది మనకి. మీ ఇంట్లో లింగం లేకపోయినా కూడా మీరు ఏ వస్తువు తీసుకున్నా కూడా అది లింగస్వరూపమే. ఒక రుద్రాక్ష తీసుకున్నా దానికి అభిషేకం చేస్తే అది
శివలింగానికి అర్చించిన ఫలితం మీకు లభిస్తుంది. అది రుద్రాభిషేకం అవుతుంది. అది మహా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలా కాదండి అంటే కొద్దిగా మట్టిని తీసుకొని ఆ మట్టితోటి ఒక పార్థివ లింగాన్ని చేసుకోండి. ఏముందండి, శివలింగం చేయడం అంటే అది చాలా సులభమైనది. ఎవరైనా ఇట్లే చేయగలుగుతారు. 3 ఏళ్లతోటి మట్టిని ఒత్తి పట్టుకుంటే లింగ రూపం వస్తుంది. ఆ లింగానికి అభిషేకం చేస్తే అది పార్థివ లింగం అంటారు. అది మహాపుణ్యాన్ని ఇస్తుంది అంటారు. మీరు రాతి లింగమో, బంగారు లింగమో, వెండి లింగమోతో చేసిన అభిషేక అర్చనల కన్నా కూడా పార్థివ లింగానికి చేసిన అభిషేకం మహాపుణ్యాన్ని ఇస్తుంది అని శివపురాణం చెబుతుంది. అందువల్ల మీ ఇంట్లో పెద్ద లింగమే ఉండాల్సిన అవసరం లేదు. ఆ లింగానికి అవి పాలు, పంచామృతాలు ఇవన్నీ తీసుకొచ్చి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టితోటి ఒక పార్థివ లింగాన్ని చేసి దాన్ని అర్చించినా కూడా ఆ భక్త సులభుడు అనుగ్రహం మనకి లభిస్తుంది అంటారు. అదేవిధంగా లింగం రూపంలో మీకు ఏ విధంగా లభించినా ఆ లింగానికి ఈరోజు అర్చన చేసుకుంటే చాలు. ఆ లింగాన్ని మీ ముందు ఉంచుకొని తీక్షణంగా చూస్తూ ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ ఆ శివుణ్ణి ఆరాధిస్తే చాలు. ఆయన అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. శివుడికి నైవేద్యంగా ఏమి పెట్టాలండి అంటే శివుడికి తాంబూలం, చిలకడ దుంప, అరటిపండు, జామ పండు, ఖర్జూర పండు వీటిలో ఏ పండు దొరికినా కూడా సమర్పించవచ్చంట. పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివాష్టోత్రం కానీ పంచాక్షరీ మంత్రాన్ని కానీ పఠించాలంట. ఇక్కడ శివాష్టోత్రం అంటే అందరూ చదవలేరు కనుక శివుడు పంచాక్షరీ మంత్రం అనేది అందరూ సులభంగా పలకగలుగుతారండి. ఓం నమ శివాయ అనే ఒక 5 అక్షరాల మంత్రం మాత్రమే ఇది. దాన్ని పఠిస్తూ కూడా ఆయన్ని అభిషేకం చేయొచ్చు అంట. అభిషేకం చేయాలంటే మాకు పాలు, పళ్ళు, పంచదార ఇవన్నీ పంచామృతాలన్నీ కదండి, అవన్నీ తెచ్చుకోవాలి కదండి అంటే మీ యొక్క స్తోమతని బట్టి మీరు స్వామికి అభిషేకం చేయొచ్చు. మీ దగ్గర పాలు మాత్రమే ఉన్నాయా, పాలతోటే అభిషేకం చేయండి. ఆ నీటితోటి అభిషేకం చేయండి. పంచదార ఉన్నదా, ఆ పంచదారతో అభిషేకం చేయండి. పాలు, పంచదార, ఇంకా మీ దగ్గర నెయ్యి ఉందా, కొంచెం నెయ్యితో అభిషేకం చేయండి. ఈ విధంగా పంచామృత స్నానంతో అర్చన చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. తర్వాత బిల్వాలతోటి అర్చన చేయొచ్చు. మాకు ఏదీ దొరకలేదండి అంటే కొంచెం అంత గడ్డి పరకను తీసుకొచ్చి వేసినా కూడా ఆయన ఎంతో చక్కగా అనుగ్రహిస్తాడు. అటువంటి భక్త సులభుడు శంకరుడు. స్వామివారిని ఏం చేయాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి అంట. మీకు ఏ మంత్రం రావాల్సిన అవసరం లేదు, ఏమీ పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. స్వామిని పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ నీరు, పాలు, పెరుగు ఏదైతే మీ దగ్గర ఉన్నదో దాన్ని ఆ శివలింగం పైన పోస్తూ స్వామిని అర్చన కానీ చేస్తే, ఆయన్ని అభిషేకిస్తే ఆయన ఎంతో సంతుష్టుడవుతాడంట. ప్రాతకాలం లేచి ఉదయం 9 గంటలలోపు అభిషేకాన్ని పూర్తి చేయాలంట. ఆ పిమ్మట మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగించుకొని స్వామివారిని ప్రదోషకాలంలో అభిషేకం, అర్చన జరిపించుకోవాలి. ఈ రోజంతా కూడా అభిషేకాలు, అర్చన చేయమన్నారండి, మరి మేము ఆఫీస్కి వెళ్ళాలి కదండి, మా పనులు ఉంటాయి కదండి అంటే ఏ తప్పు లేదండి. మీరు పొద్దున్నే ఉదయం 9 గంటల లోపల మీ కార్యక్రమాలన్నీ, ఈ స్వామి యొక్క అభిషేక అర్చన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మీ పనుల్లో మీరు నిమగ్నం అవ్వచ్చు. మళ్ళీ ప్రదోషకాలయం సమయానికి సాయంకాలం సంధ్య తర్వాత స్వామివారి అర్చనల్లో, అభిషేకాల్లో పాల్గొంటే చాలు. ఆయన మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుని మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయంటారు. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయంగా చెబుతూ ఉంటారు. ఆ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదు అని శివపురాణం చెబుతూ ఉన్నది. ఈ రోజంతా కూడా మేము ప్రార్థించామండి, శివుణ్ణి స్మరించామండి అంటే దీని అంతటినీ కూడా ఏ విధంగా అయితే చేశారో ప్రదోషకాల సమయంలో ఆయన్ని ఈ విధంగా అభిషేకించాలంట. ప్రదోషకాల సమయం అంటే ఎప్పుడండి అంటే అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరిగింది అంటారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి పురాణ కథనం. దానిలో శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిచాడు అన్నారు.
విష్ణువు బ్రహ్మ ఇద్దరూ కూడా ఆది అంతాలు తెలుసుకోవడానికి బయలుదేరారని చెప్పుకున్నాం కదండి. అటువంటి జ్యోతిర్లింగోద్భవం జరిగిన సమయం అర్ధరాత్రి 12 గంటలకు జరిగిందంట. కనుక ఆ సమయంలో కానీ స్వామివారిని అభిషేకిస్తే మరుజన్మంటూ ఉండదు, ఆ శివలోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడండి. ఆయన్ని చాలా భక్త సులభంగా ఆయన్ని అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉంటాయి. ఏమి చేయాలండి అంటే కాస్తంత నీళ్లు తీసుకొని స్వామివారిని అభిషేకిస్తే చాలంట. ఆ శుద్ధ జలంతో మీరు చేసే అభిషేకానికే ఎంతో ప్రీతి చెందుతాడంట శంకరుడు. అటువంటి వాడికి పంచామృత స్నానంతో అభిషేకం చేస్తే ఇంకా మహాప్రీతి కదండి, పొంగిపోతాడంట. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అంటారు. భగవత్ పూజకి భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి. అంతేగాని బంగారపు శివలింగాన్ని తెచ్చుకొని పూజిస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది, ఈ విధంగా చేస్తేనే ఎంత పుణ్యం అనుగ్రహిస్తాడు అంటే లేదండి. ఆయన భక్త సులభుడు. పార్థివలింగాన్ని అభిషేకిస్తే కూడా మీకు బంగారు లింగానికి అభిషేకం చేసిన దానికన్నా కూడా ఎక్కువ పుణ్యాన్ని ఆయన అందిస్తాడు అని చెబుతూ ఉంటారు. ఈరోజు ఏం చేయాలండి, ఆయన నామస్మరణ ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలంటే ఈరోజు మీరు చేయగలిగేది ఏమిటి అంటే రాత్రిపూట ఆ శివనామస్మరణ చేస్తూ ఆయన్ని అర్చిస్తూ ఆయన పురాణ ప్రవచనాలనేది వింటూ ఉండాలంట. లేదంటే ఆ మహాశంకరుడు గురించి మహాశివరాత్రి గురించి ఏవైనా పురాణాలు మీకు కానీ లభిస్తే దాన్ని పురాణ పఠనం చేసినా పుణ్యం లభిస్తుందంట. పురాణ పఠనమే కాదండి, ఆ పఠనం చేసిన వాటిని మనం విన్నా కూడా వాటిని వీక్షించినా కూడా అంతటి పుణ్యఫలం మనకి లభిస్తుందంట. ఇంకా మరీ ప్రత్యేకంగా ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగింది కూడా మహాశివరాత్రి రోజే అంటారు. అందుకని ఆ శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని వీక్షించండి. ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలిగే ప్రయత్నం కానీ మనం చేయగలిగితే ఈ ఉపవాస జాగరణ దీక్ష యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము, ఆ శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్తూ ఉంటారు. మహాశివుడు అనేవాడు మాతృ ఆశ్చర్యం కరవాడంట. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తికి పరవశించి కోరికలు తీరుస్తూ రక్షించుకుంటాడంట. ఆ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యమైన అన్నం కూరలు వండి మీరు ఏదైతే స్వీకరించాలనుకుంటున్నారో దాన్నే స్వామికి నివేదించి ఆ ఉపవాసం చేసిన వారు దాన్ని కానీ స్వీకరిస్తే మీ యొక్క ఉపవాస జాగరణ దీక్ష యొక్క పుణ్యఫలం అనేది మీకు లభిస్తుంది అంటారు. అదేవిధంగా గోవుకి పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినటువంటి పుణ్యఫలం మనకి లభిస్తుంది. కనుక కుదిరిన వాళ్ళు గోసేవ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఉపవాస జాగరణ దీక్ష చేసి ఆ ఉపవాస విరమణ చేసి ఆ స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రితులై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.